యొక్క మాన్సూన్లో ఫ్యామిలీ లేదా సోలోగా ట్రావెల్ చేసే వారికి బెస్ట్ ప్లేస్ అయితే సజెస్ట్ చేస్తున్నా. మన జర్నీ హైదరాబాద్ నుంచి లోనావాలా అయితే జరిగింది. అక్కడ లోనావాలా నుంచి ఇప్పుడు మనం మహాబలేశ్వరానికి అయితే వెళ్తున్నాం. అద్భుతమైన లొకేషన్స్తో ఈ యొక్క జర్నీ అయితే ఉండబోతుంది. చూస్తున్నాయి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం లోనావాలా నుంచి మహాబలేశ్వరం అయితే వెళ్తున్నాం. జర్నీ అద్భుతంగా ఉంటుంది. ఈ జర్నీ కూడా పూర్తిగా వర్షంలో అవుతుంది. చుట్టూ చూడొచ్చు, నేచర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా మంచి మంచి లొకేషన్స్ వచ్చినప్పుడు అయితే చూపిస్తా. చూడొచ్చు, మనం ముంబైలోని టనెల్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం మహాబలేశ్వరానికి వెళ్తున్నాం. అటువైపు చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఫోర్ట్. చూడొచ్చు, లష్ గ్రీన్ సూపర్ ఉంది కదా వెదర్ అయితే. ఇంకా ముందు ముందు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వ్యూస్. మొత్తం సీనరీలే, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పొద్దున్న నుంచి టిఫిన్ తినలే, అందుకే టిఫిన్ తిందామని ఇక్కడ డాబా దగ్గర ఆగా చూస్తున్నాము. ఇప్పుడు మనం వచ్చేసి ఆలూ పరోటా విత్ గీ అండ్ కర్డ్. ఇక్కడ కొండ ఎక్కుతూ మీదికి వెళ్ళాలి. మీరు చూస్తున్నారు కదా, వంకలు పాములు లెక్క మీదికి ఎక్కుతూ అక్కడ ట్రక్లు కనిపిస్తున్నాయి. ఆ మీదికి వెళ్ళాలి మనం. వీలైతే క్యాప్చర్ చేస్తా. పైకి ఎక్కినట్టయితే అనిపిస్తుంది. ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఇంకా పైన అక్కడ లాస్ట్కి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చూడొచ్చు మొత్తం కొండల పైనుంచే మొత్తం. ఇప్పటికే ఒక కొండ రౌండ్గా పాము లేక పాకినాం కదా, ఇప్పుడు ఇంకా మీదకి వచ్చాము. ఇది టాప్ మోస్ట్. అక్కడ లాస్ట్కు చూస్తే మీకు కార్లు కనిపిస్తాయి. చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. సూపర్ ఉంది కదా, కొంచెం చూడాలి ఒకసారి. నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. మనమైతే మహాబలేశ్వరంకి వెళ్ళే దారే ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకు. ఇది ప్లస్ టనల్ దారి మొత్తం సూపర్ ఉంది. పైకి వెళ్ళి టాప్ నుంచి చూపిస్తాను. అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లాంటి మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి కాబట్టి. నెక్స్ట్ మహాబలేశ్వరం, దీనికి ముందు లోనావాలా ట్రిప్ ఎక్సలెంట్ ఉంటాయి. ప్రతి వీడియో అయితే చూస్తాను, ప్రయత్నం చేయాలి. పైకి వెళ్దాం.
దగ్గరలో హర్సన్ పాలీ పాయింట్ అట 20 రూపీస్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూద్దాం ఎలా ఉంది. దీనికి టికెట్ అయితే తీసుకున్నారు కానీ దారి మాత్రం దరిద్రంగా ఉంది. మరి ఎందుకో మరి 20 రూపీస్ అడిగితే ఏమన్నాడు తెలుసా, చాలామంది రీల్స్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు, అందుకే తీసుకున్నాను. ఒక్కసారి వ్యూ చూడండి. ఇంకోదికి లాస్ట్కి వచ్చాము. సూపర్ ఉంది. ఇదే కొండ టాప్, మొత్తం కొండ పైకి అయితే వచ్చినాం. ఇదే టాప్ మోస్ట్ పాయింట్. ఇక్కడ చూడవచ్చు ఎలా ఉందో, మొత్తం లష్ గ్రీన్ సూపర్ ఉంది కదా. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూస్తున్నారు కదా, సూపర్ ఉంది కదా. చాలా చూడొచ్చు అబ్బా. మహాబలేశ్వరంకి వెళ్ళే దారిలోనే సూపర్ సూపర్ మనని ఫాగ్ అయితే వదలడం లేదు. ఒక్కసారికి ప్లేస్ చూడొచ్చు, మొత్తం ఫాగ్తో అయితే నిండిపోయింది. ఇప్పటిదాకా కొండలు కనిపించినాయి కదా, వ్యూ చూడొచ్చు. సూపర్ ఉంది కదా, ఎక్సలెంట్ ఉంది. మనమైతే మహాబలేశ్వరం దగ్గరికి అయితే వెళ్తాము. చూడొచ్చు ఫాగ్ మధ్యలో వాటర్. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ ఎట్లుందో, సూపర్ ఉంది కదా. ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్, 2 వాటర్ ఫాల్స్ అయితే చూసాం. ఈ ప్లేస్ ఉన్న చాలామంది అయితే కణుకులు తింటారు, చాలామంది కణుకులు తింటారు ఇక్కడనే. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. దారి మొత్తం కనిపిస్తలేదు చూడవచ్చు, మొత్తం దారి ఇలా మారిపోయింది. బాగా ఇక్కడ దారిలో మీరు చూస్తే నీళ్ళు ఈ రేంజ్లో ఉన్నాయి చూడవచ్చు. ఆల్మోస్ట్ బ్రిడ్జ్ ఏమి నీటిపోయే దాకా వచ్చింది. అది బోటింగ్ ఏం కనిపిస్తుంది. మనం మార్కెట్కి దగ్గర అయితే రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. లాస్ట్ అది మనకు వీకెండ్ కాబట్టి 1000 రూపీస్కి అయితే వచ్చింది. రూమ్ మాత్రం బాగుంది. ఇప్పుడు వచ్చి బెడ్ నేనైతే ప్రజెంట్ డ్రెస్సులు వేసుకున్నాను. వాష్రూమ్ కూడా పర్లేదు, బాగుంది నీట్గా. ఇక్కడ చూడవచ్చు ట్యాప్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడనే మనకు రూమ్ల దగ్గరనే చాలా పాయింట్స్ ఉంటాయి చూసేటివి. ఓకేనా, మహాబలేశ్వరంలో ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను. చాలా వరకు అయితే ఈ ఫాగ్ వల్ల క్లోజ్ చేసారట. తగ్గితే ఇంకా ఎక్కువ అయితే ఎక్కువ చూపిస్తాను, లేదంటే వీలైనంత వరకు అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం మహాబలేశ్వర్లోని 3 మెయిన్ టెంపుల్స్ని అయితే చూడబోతున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి కృష్ణా నది జన్మస్థానమైన కృష్ణాయి టెంపుల్, మరియు మహాబలేశ్వర్ శివలింగ్ టెంపుల్, మరియు పంచగంగా టెంపుల్, ఏదైతే 5 నదులు గడుస్తాయో అవైతే చూడబోతున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇక్కడ చూసారుగా ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే పైకి పోవాలి, అంటే చూస్తున్నారు కదా పైన. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. ఇలా మనం ముందుకు వెళ్తే మాత్రం కృష్ణానది జన్మస్థానాన్ని అయితే చూడబోతున్నాం.
ఇప్పుడు కృష్ణానది జన్మస్థానం చూద్దాం. నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు, దాదాపు బాగానే ఉంటుంది. చూస్తున్నారుగా వెదర్ మాత్రం పిచ్చి ఫాగ్, మొత్తం ఏం కనిపించకుండా ఫాగ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా కృష్ణానది జన్మస్థానం, ఒరిజిన్ ఆఫ్ కృష్ణానది అని రాసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. ఫస్ట్ ఇది చూసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి చూడొచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇలా స్ట్రైట్ వెళ్తే కృష్ణానది జన్మస్థానం అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఆ వీడియో చూడబోతున్నాం. ఫాగీ వెదర్, మొత్తం రెయిన్ అయితే విపరీతంగా కొడుతుంది. రేపు వద్దాం అనుకున్నా కూడా వర్షం ఎట్లుంటుందో తెలియదు, అందుకే మనం ఇప్పుడే వెళ్తున్నాం. చూస్తున్నారుగా క్లైమేట్ మాత్రం బీభత్సంగా ఉంది. ఇక్కడ మీకు రెండు వైపుల దారి ఉంటుంది, కానీ మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఇలా మీరు స్ట్రైట్ వెళ్తే మాత్రం కృష్ణానది జన్మస్థానంకి వెళ్తారు. కృష్ణాయి టెంపుల్ అని రాస్తుంది ఇక్కడ, చూసారు కదా. ఓకే, ఎవ్వరూ లేదు, చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అయితే ఉంది. చూస్తున్నారుగా, మనం ముందుకెళ్దాం. ఆరామ్స్గా నడుచుకుంటూ అయితే వెళ్ళచ్చు. మనం చుట్టూ చూడవచ్చు, చెట్లు కూడా చూస్తున్నారుగా, ఫ్రీగా వెళ్ళచ్చు. చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. కొద్దిగా ఫాగ్ లేకపోతే మనకు నెక్స్ట్ లెవెల్ వచ్చేది వీడియో మాత్రం, ఎందుకంటే మంచి పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ చూసేటి. రేపు కుదురుతుందో అని అయితే నేను రావడం జరిగింది. చాలా పాయింట్స్ అయితే బంద్ చేశారు. చూస్తున్నారు కదా ఇలా ఉందో. ఆల్మోస్ట్ మనం వెళ్తున్నాం. వర్షం సౌండ్ తప్ప ఏ సౌండ్ లేదు, ఎవ్వరూ లేరు ఇక్కడ వర్షం సౌండ్ తప్ప. చూస్తున్నారా, చూడ్డానికి ప్లేస్ మాత్రం అద్భుతంగా ఉంది. మనం ప్లేస్కి అయితే రావడం జరిగింది. చూస్తేనే ఒక వైబ్ వస్తుంది మీకు. అంటే దాదాపు ఇది మీరు చెప్పాలంటే 13th సెంచరీలో అయితే కట్టడం జరిగింది, కానీ దాన్ని 16th 17th సెంచరీలో రెనోవేషన్ అయితే చేయడం జరిగింది. ఓకేనా, టెంపుల్ చూడండి బాబా. మీరు అక్కడ గమనించండి, చుట్టూ సర్కిల్ మోడల్ ఉంది, చూసారా? క్లియర్గా గమనించండి, చుట్టూ సర్కిల్ మోడల్ అయితే ఉంది. చూస్తున్నారు, ఇక్కడనైతే స్టెప్స్ ఉంటాయి, ఇలా మనం దిగేళ్ళాలి. చూస్తున్నారు కదా, ఒరిజిన్ ఆఫ్ కృష్ణానది యొక్క జన్మస్థానం, 3వ అతిపెద్ద నది. గంగా గోదావరి తర్వాత అతిపెద్ద 3వ నది అయినటువంటి కృష్ణానది జన్మస్థానాన్ని అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. టెంపుల్ దగ్గరికి వస్తే ఒక వైబ్ వస్తుంది. ఆ కాలం రాళ్ళు, దాని చుట్టూ చూడవచ్చు ఆకురు వైబు. చూస్తున్నారు విధంగా. ఇప్పుడు మనం ఇలా చుట్టూ వెళ్దాం. నేను చెప్పిన సర్కిల్ ఇదే, క్లియర్గా గమనిస్తే ఈ చుట్టూ మీకు సర్కిల్ మోడల్లో అయితే కనిపిస్తుంది చూడండి. చూస్తున్నారు, వర్షం మాత్రం 3 days నుంచి మనల్ని అయితే వెంబడిస్తుంది. ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు, కొద్ది కూడా గ్యాప్ రావడం లేదు మనకైతే. ఇక్కడికైతే రావడం జరిగింది. ఒరిజిన్ ఆఫ్ కృష్ణానది చూద్దాం. చెట్లు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ కాలం అబ్బాయి. ఇక్కడ చూస్తే మంది నోట్లో నుండి నీళ్ళు వస్తున్నాయి కదా. ఈ ప్లేస్లోనే కృష్ణానది పుట్టడం అయితే జరిగింది. ఒరిజిన్ ఆఫ్ కృష్ణానది అని అంటారు కదా, అది వచ్చేసి ఈ ప్లేస్. చూస్తున్నారు కదా, ఆవు నోట్లో నుంచి అయితే నీళ్ళు రావడం అయితే జరుగుతుంది. ఈ ప్లేస్లోనే ఆవు నోట్ల నుంచి అయితే నీళ్ళు అయితే రావడం జరుగుతుంది. ఇంతకుముందు చూపించినట్టు క్లియర్గా
దీనికి వచ్చే సోర్స్ వాటర్ ఏదైతే ఉందో అది ఇక్కడే ఉంటుంది అక్కడ నది. కానీ ఫాగ్ వల్ల మనం అయితే జీవించలేకపోతున్నాం, లేకపోతే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇక్కడ నుంచి వచ్చేది అది వాటర్. ఈ వాటర్ వచ్చేసి మన రెండు తెలుగు రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మచిలీపట్నం నుంచి అయితే బే ఆఫ్ బెంగాల్లో అయితే కలవడం జరుగుతుంది ఈ యొక్క కృష్ణా నది. ఓకేనా. ఫాగ్ వల్ల వెదర్ చుట్టూ చూడవచ్చు ఎలా ఉందో, చూస్తున్నారు మొత్తం బాగా చుట్టూ కూడా గ్యాప్ లేదు మనకైతే తీస్తాము కూడా. ఇప్పుడు మనం చుట్టూ చూద్దాం ఎలా ఉందో అంటే అటువైపు కూడా వెళ్ళి చూద్దాం. బయట చూడొచ్చు మొత్తం ఫాగీ వెదరే కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం ఇంతవరకు గోదావరి జన్మస్థానం చూసాం, ఈరోజు కృష్ణానది జన్మస్థానాన్ని కూడా చూడడం జరిగింది. చూస్తున్నారు కదా. ఓకే, ఈ చుట్టూ ఆర్టెక్ ఎలా ఉందో చుట్టూ అయితే తిరిగి చూపిస్తాం ఎలా ఉందో. కింద మాత్రం మొత్తం పాకురే, జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. చుట్టూ చూస్తున్నారు కదా. ఆనాటి కట్టడం అబ్బా, ఆ కట్టడాలలో ఉండే వైబే వేరు ఆ కాలంలో కాబట్టి. చూడవచ్చు చుట్టూ చూడవచ్చు ఎలా ఉందో. ఇక్కడ మీరు గమనిస్తున్నారో లేదో కానీ మొత్తం ఈ యొక్క ఇటుకలకే రాళ్ళతో కట్టింది ఇది. మొత్తం మంచి నాచ్ అనేది చూడవచ్చు, సూపర్ అట్రాక్షన్ ఇస్తుంది కదా. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. ఇక్కడ పైన కూడా చూడవచ్చు, ఇక్కడ మీకు అమ్మవారి విగ్రహం అవుతుంది. చుట్టూ ఇక్కడ కూడా చూసారుగా. ఇప్పుడైతే మనం నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళి అయితే అక్కడ ఎలా ఉందో అది కూడా చూస్తాం. మహాబలేశ్వర్ శివజీ టెంపుల్ ఆర్కిటెక్ లోపలికైతే తీసుకెళ్ళనియరు తెలుసు కదా, కెమెరాస్ అలౌ లేదని. ఆడికి వెళ్ళాక చూద్దాం. ఊక కెమెరాకు మన వాటర్ డ్రాప్స్ వస్తాయి కాబట్టి వర్షం పడుతుందని అంబరెలా తీసుకుంటే ఈ మొత్తం గాలికి అది వెళ్ళి అక్కడ ఉంది. దాని పరిస్థితి చూడదు, అక్కడ ఉంది. అటు మనం వెళ్ళలేదు, మొత్తం స్లిప్ అది. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్దాం ఇలాగే నడుచుకుంటూ. ఓకే, ముందుకెళ్దాం పదండి. వచ్చే దారిలో పిల్లలు ఆడుకోవడానికైతే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ గేమ్స్. ఇప్పుడు మనం ముందుకెళ్దాం, నెక్స్ట్ పాయింట్ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ పార్కింగ్ స్టాండ్ నుంచి ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ రావాలి. మనం నడుచుకుంటూ వెళ్తే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తాం మనం. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇలా అయితే వెళ్ళాలి, చుట్టూ చూడవచ్చు ఏ విధంగా ఉందో. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. చుట్టూ మీకైతే ఇట్లా షాప్స్ కనిపిస్తాయి, చూస్తున్నారు కదా. షాప్స్. ఇక్కడైతే మనం చెప్పులు పెడుతున్నాం, చూస్తున్నారు కదా. ఇక్కడ కనిపిస్తుందిగా, అదైతే ఆనంగా లోపలికి వెళ్ళి అయితే దర్శించుకోవాలి. లోపల మాత్రం అలౌ లేదు, కానీ ఈనంగా అయితే మనం బయటికి వెళ్ళచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అద్భుతంగా ఉంది. టెంపుల్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మాత్రం వ్యూ టెంపుల్ది చూస్తున్నారు కదా. ఇంతకుముందు మీరు చూసిన కృష్ణ టెంపుల్ చూసారు కదా, కృష్ణానది జన్మస్థానం. కాస్త ముందుకెళ్తేనే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ టెంపుల్ వస్తుంది. చూడండి సూపర్ ఫీలింగ్ ఉంది. 16th సెంచరీ కట్టింది, మొత్తం 13th సెంచరీలో చెప్పినాయి కదా. చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ ఉంది టెంపుల్. పైన చూడవచ్చు చుట్టూ చూస్తున్నారు. ఫాగ్ లేకపోతే మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చేది. ఫాగ్ ఉండట్లయితే కనిపిస్తలేదు మీకు, కానీ ఫాగ్ లేకపోతే సూపర్ ఉండేది. ఓకేనా. ఇటువైపు వెళ్తే చుట్టూ చూస్తే ఒక సూపర్ ఫీలింగ్ వస్తుంది మీకైతే. చూడవచ్చు ఇదైతే ఇలా అయితే లోపలికి వెళ్ళాలి.
ఇప్పుడైతే పంచగంగ దగ్గరికి వెళ్తున్నాం. 5 నదులు అయితే కలుస్తాయి. అది వచ్చేసి కృష్ణ, కోయినా, వెన్న, సావిత్రి, గాయత్రి, ఈ 5 నదులు కలిసే ప్లేస్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాం మనం. చూస్తున్నాం కదా, ఇక్కడనే 5 నదులు అయితే కలుస్తాయి. చుట్టూ చూడవచ్చు ఏ విధంగా ఉంది వ్యూ మాత్రం. మొత్తం ఫాగి చూస్తున్నారు కదా చుట్టూ. పంచగంగ పక్కనే మీకు ఇంకొక ఆలయం అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి ఈ ఆలయంలో ఎవరు లేరు. వీడియో తీసుకోవచ్చు, చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ శివలింగం ఉంటుంది. చూస్తున్నారు కదా, వచ్చేసి శివలింగం దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాం. దర్శించుకోండి. పైన టాప్ ఇక్కడ కాస్త ముందుకెళ్తే ఇంకొకటి డిఫరెంట్ ఒకటి అబ్జర్వ్ చేశాను. మీరు చూడండి, ఇక్కడ టైల్స్ లోపల మామూలుగా తలకాయ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారా, ఎక్సలెంట్ ఫీల్ అయితే వచ్చింది. ఇక్కడికి వస్తే మాత్రం చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా ముందుకెళ్తాం. ఇంతకుముందు అయితే పంచగంగ చూశారు కదా, అక్కడ లోపల మాత్రం వీడియో కెమెరా అయితే అలో లేదు. లోపల మాత్రం సూపర్బ్ ఉంది. అంటే 5 నదులు కలిసి ఆవు నోట్ల నుంచి అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇంకాస్త ముందుకెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. ఖచ్చితంగా అయితే చూడాల్సిన ప్లేస్ అయితే సూపర్బ్ ఉంది. కాస్త ముందుకెళ్తే ఇలా స్వీట్ షాప్ నుంచి ఇలా వస్తే మీకు ఇక్కడ ఇంకొక టెంపుల్ కనిపిస్తుంది. సూపర్బ్ ఉంది కదా, ఇది కూడా చూడవచ్చు. మొత్తం వర్షంగా పడుతుంది. అసలు ఏ విధంగా ఆ కాలం వైబ్ ఉందబ్బా. ఇక్కడ చూసినా కూడా చూడవచ్చు. సూపర్బ్ ఉంది ఆ టెంపుల్ అయితే. ఇది వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్ చూడవచ్చు ఏ విధంగా ఉంది. ఇలా మనం లోపలికి వస్తే ఎదురుగా అయితే నంది కనిపిస్తుంది. చూడవచ్చు. ఇలా మనం లోపలికి వెళ్తే ఇక్కడ మీరు గమనిస్తే ఎదురుగా ఇక్కడ చూడవచ్చు తాబేలు చూస్తున్నారు. ఇలా మనం ముందుకు వెళ్తున్నాం. లక్కీగా ఇప్పుడైతే ఎప్పుడు లేదు మనం చూస్తున్నాం. చూడవచ్చు, అద్భుతంగా ఉంది కదా గుడి కన్స్ట్రక్షన్ మాత్రం. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓకేనా, ఇక్కడి నుంచి చూసారు కదా టెంపుల్ని. ఇలా చూడవచ్చు, ఎదురుగా అయితే బండి కనిపిస్తుంది మీకు. చూస్తున్నారా, లోపలైతే చూసి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మహాబలేశ్వరం యొక్క టెంపుల్స్ యొక్క వీడియో. ముందుకెళ్ళే కొద్దీ నేను రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పెడతా. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే కొడతలేరు అబ్బా, ఒక లైక్ అయితే కొట్టండి. ఓకేనా, ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి అట్లా చూసేటి, అవి చూపించే ప్రయత్నం చేస్తా. ఒకవేళ వర్షం తగ్గితే ఆల్రెడీ ఈవినింగ్ 6 అవుతుంది, లేదంటే రేపైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. దాదాపు కొన్ని పాయింట్స్ అయితే బంద్ చేసిర్రు, హెవీ రెయిన్స్ కాబట్టి. అసలు నేను లోనావాల నుంచి ఇక్కడ దాకా వర్షం పడుతూనే ఉంది. ఓకేనా, ఇంతటితో అయితే వీడియో క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.